ఈ నెల 15వ తేదీ శనివారం జరిగిన శ్రీ భద్రావతి సమేత భవనర్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవం సందర్భంగా 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని స్వామివారి దేవాలయం వద్ద స్వామివారి ప్రసాదంగా భావించే అన్న సమారాధన కార్యక్రమం 30,000 మందికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు తప్పనిసరిగా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలి రావాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం కమిటీ పెద్దలు శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చింతక్రింది కనకయ్య, ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర పెదలక్ష్మయ్య, జొన్నాదుల భిక్షారావు, తిరువిద్యుల కిరణ్, దామర్ల మోహన్, నందం బాబురావు, బిట్రా భాస్కర్రావు, దామర్ల కనకలింగేశ్వరరావు, కొల్లి శంకర్రావు తదితరులు సమాచారం అందించారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆహ్వానం. మొన్న 15వ తేదీ శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే రీతిలో ఆ రోజు రాత్రి స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరై ఆ రోజు చాలా సంతోషకరమైన వాతావరణం మనం చూసాం. అదే రీతిలో స్వామివారి ప్రసాదంగా భావించే అన్న సమారాధన కార్యక్రమం రేపు 23వ తేదీ అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా 50 మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆహ్వానం. దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి భద్రావతి సమేత భావనర్షి స్వామి వారి దేవాలయంలో 15/2/2024 అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 23/2/2025 ఆదివారం ఉదయం 11 గంటలకి సుమారు 30,000 మందికి స్వామివారి అన్నప్రసాదంగా భావించేటువంటి అన్నప్రసాదం అంటే అన్నప్రసాద వితరణ అందరికీ భోజనాలు ఏర్పాటు ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండే, అవి కూడా వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మంగళగిరి పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. 15/2/2025 జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 23/2/2025 అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కావున మంగళగిరి చుట్టుపక్కల మంగళగిరి ప్రజలు ఆదివారం నాడు ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మంగళగిరి పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో మొన్న 15వ తారీఖు కళ్యాణం జరిగింది. రేపు 23వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 30,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మంగళగిరి గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వలసిందిగా కోరుతున్నారు. మొన్న ఆదివారం 15వ తారీఖున జరిగిన స్వామివారి భద్రావతి సమేత భావనర్షి స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని పట్టణ పద్మశాలి సంఘం వారు రేపు ఆదివారం 23 తారీఖు 11 గంటలకి మంచి అన్నదాన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ యొక్క అన్నదాన సమారాధనలో కూడా భక్తులంతా కూడా పాల్గొని 30,000 మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భోజనాల ఏర్పాట్లు అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల కళ్యాణం మొన్న 15వ తారీఖు చాలా వైభవంగా జరుపుకున్నాం. దానిలో భాగంగా రేపు 23వ తేదీ ఉదయం 10 గంటల దగ్గర నుండి స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించాలని
మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన శుక్రవారం స్వామివారు వ్యాఘ్రవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. పూజారి మహేష్ కుమార్ శర్మ, పురోహితులు శ్యామసుందర శాస్త్రి పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన సిందే నారాయణరావు కైంకేర పరులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భోగి కోటేశ్వరరావు, వాకా మంగారావు, కొల్లి వెంకటబాబురావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూజారి విశిష్టత గురించి వివరించారు. మంగళగిరిలో విచ్చేసి ఉన్న 2 వైష్ణవాలయాల గల మధ్య శివాలయం శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము ప్రతి నిత్యము కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు వ్యాఘ్రవాహనం అనగా పులివాహనము సిందే నారాయణరావు గారి యొక్క కుటుంబ సభ్యులు పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా జేవి నారాయణ గారు కార్యనిర్వహణాధికారి గారు పాల్గొనడం, మంగారావు గారు, బోక్ కోటేశ్వరరావు గారు చైర్మన్ గారు, బాబురావు గారు, తిరువిధుల మురళీ మోహన్ గారు అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. 50 మంది భక్తులకి ఈ యొక్క మరికొద్ది సేపటిలో ఈ స్వామివారి యొక్క ఉత్సవం పురవీధుల్లో ఊరేగుచూ ఉన్నది. ఓం నమ శివాయ.